నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఎవరిన్ని కుట్రలు చేసినా విజయం తమదే అనే ధీమాతో ఉంది. అందుకే వైనాట్ 175 నినాదంతో ముందుకు సాగుతోంది. ఎలాగైనా మెజార్టీ సీట్లలో గెలిపే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్ని వ్యూహాలు రచిస్తున్నా కూటమి బలం రోజురోజుకు పెరుగుతుండటంతో వైసీపీ నేతల్లో ఓటమి భయం పట్టుకుందనే చర్చ జరుగుతోంది. జగన్ మేమంతా సిద్ధం యాత్రతో తమకు అనుకూల ఫలితాలు వస్తాయని వైసీపీ నేతలు భావించారు. జగన్ బస్సు యాత్ర పూర్తిగా వచ్చింది. దీంతో రాజకీయ పరిస్థితుల్లో పెను మార్పులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు వైసీపీ నేతలు. తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు సాధించడంపై వైసీపీ ఫోకస్ పెట్టింది. ఈ జిల్లాలో 19 నియోజకవర్గాలకు గాను గత ఎన్నికల్లో వైసీపీ 14 సీట్లలో గెలుపొందింది. దీంతో ఈసారి కూడా అదే స్థాయిలో సీట్లు గెలుపొందాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తుంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బలం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనతో కూటమి బలం మరింత పెరుగుతుంది. వైసీపీకి సీన్ మొత్తం రివర్స్ అవుతున్నట్టు కనిపిస్తోంది. కంపల్సరీ గెలుస్తామనే నియోజకవర్గాల్లో కూడా ఆశించిన ఫలితాలు రావనే ప్రచారం జరుగుతోంది. దీంతో జిల్లాలో నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారట. ప్రధానంగా మండపేట, రాజానగరం, పి గన్నవరం నియోజకవర్గాల్లో గెలవవచ్చని వైసీపీ భావించింది. క్రమంగా ఈ 3 నియోజకవర్గాల్లో పరిస్థితులు కూటమికి అనుకూలంగా మారుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ ముందు వరకు మండపేటలో జనసేన కేడర్లో కొంతమంది వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులకు మద్దతు ఇస్తున్నారనే ప్రచారం సాగింది. తాజాగా జనసేన ముఖ్య నాయకుల సమన్వయంతో ఆ పార్టీ శ్రేణులు టీడీపీ అభ్యర్థికి సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కాపు సామాజిక వర్గం ఓట్లలో మెజారిటీ ఓట్లు టీడీపీకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాజానగరంలో జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పోటీ చేస్తుండగా కాపు సామాజిక వర్గం ఓట్లు రెండు పార్టీల మధ్య చీలే అవకాశం ఉందని అంతా భావించారు. ఇటీవల పవన్ కళ్యాణ్ రాజానగరం నేతలతో మాట్లాడటం, అక్కడ ప్రచారానికి వెళ్లడంతో సీన్ పూర్తిగా మారిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గంలోనూ జనసేన అభ్యర్థికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గన్నవరంలో వైసీపీ, జనసేన అభ్యర్థుల మధ్య పోటీ రసవత్తరంగా ఉన్నప్పటికీ టీడీపీ పూర్తిస్థాయి మద్దతుతో జనసేన అభ్యర్థికి విజయావకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీంతో వైసీపీ నేతల్లో ఓటమి భయం పట్టుకుందట.